పేరు నుంచి వచ్చాను. నా పేరు వచ్చేసి శివార్ సార్. నేను ఈ బిజినెస్‌లోకి ఎలా వచ్చాను అంటే యాస్ ఎ పార్ట్ టైమ్‌గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఒక స్టూడెంట్‌గా నేను నా డిగ్రీ, పీజీ పూర్తయి అంటే నా ఏజ్‌లో ఏముంటదంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. మంచి మంచి డ్రీమ్స్ అంటే ఒక మంచి హౌస్, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అలాగే ఒక మంచి హౌస్ కట్టుకొని నా పిల్లలకి ఒక మంచి లైఫ్‌ని ఇవ్వాలని అదే డ్రీమ్స్ తోటి నేను చేసే వర్క్‌లో నా లైఫ్ లేదని చెప్పేసి ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ సెంటర్ పర్పస్‌లో జాయిన్ అయినాను. ఇక్కడున్న శివాజీ సార్ నాకు ట్రైనర్‌గా ఉండే అందులో 1 ½ ఇయర్ కోచింగ్ కంప్లీట్ అయ్యి జాబ్ సెర్చ్ కోసం హైదరాబాద్ వెళ్ళే సమయానికి సార్ ఒక ఎఫ్ఆర్యు అని మీటింగ్‌కి వెళ్ళాడన్నమాట. అదికెళ్ళేసి వచ్చి నేను హాస్పిటల్ ఉన్నాను. మా యొక్క సివియర్ కండిషన్‌లో ఉంటే హాస్పిటల్‌లో ఉంటే 5-6 డేస్ అయిపోయింది కంప్లీట్‌గా అప్పటికే. నేను చాలా టైర్డ్ అయి ఉండే. సార్ కాల్ చేసిండు అన్నట్టు. "జాన్ ఎక్కడున్నావు ఒకసారి కలుద్దామంటే" ఫోన్ చేసి "ఓకే సార్ నేను నిజామాబాద్‌లో ఉన్నాను వస్తానని" కలవడం జరిగింది. అలాగే సార్ ఒక బిజినెస్ ఉంది అంటే నేను చాలా భయపడ్డా అన్నట్టు. నేను నా ఏజ్‌కి నేను చేసే వర్క్‌కి నేను బిజినెస్ చేస్తానా అన్నట్టు. బిజినెస్ అంటే చాలా మందికి ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అన్నట్టు ఒక భయం అనేది ఉంటుంది. సేమ్ నాలో కూడా అదే భయం ఉంటే లేదు జాన్ ఇది జీరో ఇన్వెస్ట్‌మెంట్ అన్నాడు. సరే అని చెప్పేసి ఇందామని ఆపర్చునిటీ ఇంటూ ఉంటే సార్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు అన్నట్టు కంప్లీట్‌గా. ఇలా బిజినెస్ ఉంటది. నువ్వు చేసుకోవచ్చు నీ టీమ్‌తో సహా అన్నట్టు. సరే అని చెప్పేసి సార్ ఎలా జాయిన్ అవ్వాలంటే ఒక ఆధార్ కార్డ్ ఉంటే పంపు జాన్ అంటే ఆధార్ కార్డ్ పంపించిన, సెండ్ చేసిన, ఐడీ తీసుకున్నాను. కానీ బిజినెస్ నేనేం చేయలేదు. తర్వాత ఒక 15 డేస్‌కి సారే వచ్చేసి జాన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. నువ్వు ఒక్కసారి వాడి చూడు అంటే ఒక 1500 వర్త్ ప్రొడక్ట్స్ నేను తీసుకొని పర్చేజ్ చేసి సారే తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. నిజామాబాద్ నుంచి మా విలేజ్‌కి 50 కిలోమీటర్స్ అంటే డిస్టెన్స్ ఉంటది. కానీ సార్ నా కోసం వచ్చి కూడా అక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్‌ని ఎలా వాడాలి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి సారు వాళ్ళ మమ్మీ కూడా రావడం జరిగింది. దాంతో పాటు నేను యూజ్ చేస్తే ప్రొడక్ట్స్ చాలా బాగా నచ్చాయి. ఆయిలు, పేస్టు ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ నేను యూజ్ చేశాను. దీంతో పాటు నేను 1500 వర్త్ చేస్తే నాకు బోనస్ వస్తదంటే జాన్ చెప్పడం జరిగింది. 10థ్ మంత్‌కి బోనస్ వచ్చింది. ₹30 బోనస్ వచ్చాయి. అరే! ఇదేదో బాగుంది కదా! నేను జస్ట్ ప్రోడక్ట్‌ని పర్చేజ్ చేస్తేనే నాకు ఒక ₹30 ఇన్‌కమ్ వచ్చింది. దీన్ని ఇంకా బిల్ చేస్తే నాకు ఇంకా దీంట్లో ఏదో ఉందని తెలుసుకున్నాను. ఇంకా సార్‌కి ప్రతి ఒక్కటి పూర్తి డీటెయిల్స్ నేను కనుక్కోవడం, సార్ బిజినెస్ ఎలా చేయడం అని అడిగితే, జాన్ ఇది 3 జనరేషన్ ఇన్‌కమ్ నీకు కాకుండా నీకు, నీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు కూడా వస్తదని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నేను ఒక్కడిని కష్టపడితే నా పిల్లలు కూడా సంతోషంగా ఉంటారన్నట్టు నాకు నచ్చింది. అంటే నేను కంప్లీట్ జాబ్ మైండ్ సెట్‌తో ఉన్నాను. అంటే జాబ్ చేస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది అన్నట్టు నేను డిసిషన్ తీసుకొని కాకపోతే ఇక్కడ జాబ్ చేద్దామన్న పొజిషన్ నుంచి కంప్లీట్‌గా బిజినెస్ మైండ్ సెట్‌కి రావడం జరిగింది. ఎందుకంటే జాబ్ చేస్తే బిజినెస్‌లో లైఫ్ లేదు. ఎందుకంటే ఇక్కడ జాబ్ చేస్తే అంటే దాని మీనింగ్ కూడా నాకు తెలియకపోవడం. ఎందుకంటే జ్యూసీ ఆఫ్ బాడీ అని ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అలాంటప్పుడు నేను జాబ్ ఎందుకు చేయడం? బిజినెసే చేద్దామని చెప్పేసి సార్‌తో పాటు నేను బిజినెస్ బిల్డ్ చేస్తూ ప్యాషనేట్‌గా బిల్డ్ చేశాను. ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. నా స్టార్టింగ్ ఇప్పుడు ఇందాక చెప్పిన కదా ₹30 వచ్చినాయి. కానీ నేను బిజినెస్‌ని బిల్డ్ చేస్తూ ఉన్న క్రమంలోనే వితిన్ 6 మంత్స్ లోపల నేను సిల్వర్ డైరెక్టర్ కావడం జరిగింది. అలాగే ఇప్పుడు నా హైయెస్ట్ చెక్ వచ్చి 4500 అది పోయిన మంత్ ఇంకా ఇప్పుడు నా చెక్ రాలేదు. మాక్సిమం 10,000 అబోవ్ దాటుతది నా చెక్ వచ్చేసి. అలాగే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సార్‌కి కూడా ధన్యవాదాలు హృదయపూర్వకంగా. అలాగే ఒకటి చెప్తాను. ఇందాకన్నా 3 జనరేషన్ ఇన్‌కమ్ అన్నా గదా! దాంతో పాటు పాసివ్ ఇన్‌కమ్ అండి. ఇప్పుడు మనం వర్క్ చేస్తేనే మనకి ఇన్‌కమ్ అనేది వస్తది. ఇప్పుడు నేను అన్నా గదా! నేను చేసే వృత్తి ఏందంటే ఒక యాస్ ఎ స్టూడెంట్‌గా నేను ఉంటూనే మా డ్యాడీకి నేను హెల్ప్ చేస్తున్నాను. అంటే నా వరకు ఫిషర్‌మన్ చేపలు పట్టే వృత్తి ఉంది మాది. దాన్ని చేస్తున్న క్రమంలోనే నేను ఈ బిజినెస్‌ని కూడా ప్యాషనేట్‌గా బిల్డ్ చేశాను. నేను నా వర్క్‌కి మార్నింగ్ అందరూ 5:30 6కి ఎవరు ఆల్రెడీ నా ఏజ్‌లో ఉన్న వాళ్ళు లేవరు. ఎందుకంటే బద్ధకం. కానీ నేను నా పొజిషన్‌లో మా పేరెంట్స్‌ని గర్వంగా ఉంచాలని చెప్పేసి అనుక్షణం నేను కష్టపడుతూనే ఇంతవరకు వచ్చాను. 5-6:30కి లేచి నేను నా వర్క్‌కెళ్ళేసి మళ్ళీ 2:00కి రావడం. అలాగే దాంతో పాటు ఈ బిజినెస్‌ని నాకు టైం దొరికినప్పుడల్లా ప్యాషనేట్‌గా బిల్డ్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. అలాగే ఇలా చేస్తున్న క్రమంలోనే నాకు పోయిన ఇయర్ అంటే గడిచిపోయింది కదా! ఆ ఇయర్‌లో డిసెంబర్‌లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అంటే నైట్ వెళ్తున్న క్రమంలో మా విలేజ్‌కి ఒక 2 కిలోమీటర్స్ ఉందన్న డిస్టెన్స్‌తో అంటే నైట్ నేను 2 కిలోమీటర్లు ఉన్నది
ఇంటికి చేరుతున్నా అనే క్రమంలో జస్ట్ నేను బైక్ నుంచి సడన్ గా స్కిడ్ అయి పడ్డాను. సివియర్ గా ఇప్పుడు ఇలా చూడండి, నా చెయ్యి ఇది ఇప్పుడు వస్తుంది. నేను 20 డేస్ కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లో ఉన్నాను. అలాంటప్పుడు నేను చేసే వర్క్ కి నేను వెళ్ళలేదు, కంప్లీట్ బెడ్ రెస్ట్. నేను బయటకు కూడా అడుగు పెట్టలేదు ఇంటి నుంచి. కానీ ఇక్కడ నా టీమ్ ని మోటివేషన్ చేయడం కానీ, అలాగే ఫోన్ చేస్తూ మాట్లాడడం చేస్తున్న క్రమంలోనే నా బిజినెస్ ఎక్కడ ఆగలేదు. అలాంటప్పుడు ఇక్కడ చూడండి, నేను చేసే వర్క్ ని కంప్లీట్ గా 20 డేస్ రెస్ట్ తీసుకున్నా కాబట్టి నాకు జీరో కూడా ఇన్కమ్ ఏం రాలేదు. కానీ ఇక్కడ చూడండి, నేను ఇంట్లో ఉండి కూడా బిజినెస్ ని ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తే నేను ఇప్పుడు ఈ సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. ఎందుకంటే చూడండి, కారణం ప్యాసివ్ ఇన్కమ్ అన్నట్టు. అక్కడ ఒక రూపాయి కూడా నాకు సింగిల్ రూపాయి కూడా రాలేదు. ఇక్కడ చూస్తే నేను ఒక సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. దీనికి కారణం ఒక మంచి ఆపర్చునిటీలో నేను ఉండడం వెస్టేజ్. దాంతో పాటు ప్రతి ఒక్కటి హెల్త్ అండ్ వెల్త్, ఇక్కడ నేను ఎంతో మంది కూడా సజెషన్ చేశాను. ప్రతి ఒక్కటి మోకాలు నొప్పులు కానీ హెల్త్, చాలా మందికి హెల్త్ సజెషన్ చేశాడు. అలాగే అగ్రి కూడా నా అండర్లో కూడా అగ్రి కూడా బిజినెస్ కూడా జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇంత మంచి సక్సెస్ ని నేను ఎలా తీసుకున్నానంటే, ఒక ఎఫ్ఆర్ మీటింగ్ వెళ్ళి కనెక్ట్ అయ్యాను. అక్కడ ఎందుకంటే ఇందాక అన్నగా సార్ నా అప్లైన్ ఇక్కడనే ఉన్నాడు. సార్ వెళ్ళేసి నువ్వు లైఫ్ ని కంప్లీట్ చేంజ్ చేసుకోవడం. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ మైండ్ సెట్ ని ఎంత మంచి జాబ్ రావాలన్నా అని, ఒక పొజిషన్కి రావాలన్నా అని ఎంతో కష్టపడతారు. కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ సారు వచ్చిన తర్వాత ఆ జాబ్ని రిజైన్ చేసి మరీ ఇక్కడ ఇది చేస్తున్నాడంటే దీంట్లో ఏదో ఉందని చెప్పేసి నేను తెలుసుకొని, ఈ బిజినెస్లో అసలు ఏంది సార్ కంప్లీట్గా రిజైన్ చేసి మరీ మీరు ప్యాషనెట్గా చేస్తున్నారు ఏంది అంటే, జాన్ ఒకసారి నాతో ట్రావెల్ చేయి తెలుసు సార్ అన్న క్రమంలోనే నాకు మంచిగా సార్ ఒక బ్రదర్ లాగా పరిచయం అయ్యి ఇప్పుడు నాకు దీంట్లోకి వచ్చిన తర్వాత రిలేషన్షిప్ కూడా ఇక్కడ నాకు ఒక ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, ఒక మదర్ కానీ, ఇక్కడ మంచి ఫ్యామిలీ కూడా నాకు ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాతనే మంచి కనెక్ట్ అవ్వడం. నేను వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను, అక్కడ నేను స్టే చేస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. చూడండి, ఇంత మంచి రిలేషన్షిప్ ని కూడా నేను ఇక్కడ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అలాంటి క్రమంలోనే నేను ఒక హైదరాబాద్ కి సార్తో పాటు మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే ఏజ్ తో సంబంధం లేదు, చేసే వర్క్ తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేకుండా వాళ్ళు వస్తున్నారు. ఒక్కొక్కరుగా చెప్తున్నారు, నేను ఇక్కడ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా ఇన్కమ్ 1,00,000